सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం భైరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:29. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:24 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 9:18 వరకు. వర్జం రాత్రి 9:11 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:39 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:40. నేటి విశేషాలు: ఆదివారం, అలాగే అజైకాదశి వ్రతం, అలాగే త్రిపుష్కర యోగం కూడా. మధ్యాహ్నం 3:24 నుంచి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయ పర్యంతము కూడా ఈ త్రిపుష్కర యోగం ఉంటుంది. కాగా ఈ సమయంలో చేసేటువంటి దానం, జపం మొదలైనటువంటివన్నీ కూడా మరల ఆచరించే సదవకాశం లభిస్తుంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అందులోనూ అజైకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కష్టాలు తొలగడము మరియు మరల పుట్టుక యొక్క ఆవశ్యకత లేని స్థితి. హరిశ్చంద్రుడు తన కష్టాలని అధిగమించడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువలన ఈ అజైకాదశి ప్రయుక్తంగా ఉదయకాలం ఈ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించి, అలాగే ఆదివారం కాబట్టి ఒక పూట భోజనం చేస్తాం. అయితే ఫలహారం ఒక పూటే చేస్తాం కాబట్టి ఏకాదశి వ్రతానికి ఆదివారం ప్రయుక్తంగాను అలాగే ఏకాదశి ప్రయుక్తంగాను ఏకభుక్తం అంటే ఒకేసారి నేను ఫలహారం చేస్తాను అని తంత్రేణ కరిష్యే అని కనుక సంకల్పించుకున్నట్లయితే అటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది, అలాగే ఆదివార వ్రతాన్ని కూడా ఆచరించినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. అలా ఒక పూట ఫలహారం చేయడం, రాత్రి జాగారం చేయడం, సమయమంతా కూడా పూర్తిగా భగవత్ స్మరణతో సద్వినియోగం చేయడం ద్వారా ఏకాదశి వ్రతాన్ని మనం పూర్తి ఫలితం ఇచ్చేదిగా రూపొందించుకోవచ్చు. అందులోనూ మరుసటి రోజు ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేస్తే ఈ వ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు: ప్రేమ లేని చోట శాంతి ఉండదు, పవిత్రత లేని చోట ప్రేమ ఉండదు. మానసికమైన శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకః సంపన్నమశ్నాతి వస్తే వాసశ్చ శోభనం యోసం విభజ్య భృత్యేభ్యః కో నృశంసతరస్తతః. ఈ శ్లోకంలో విదురుడు మూఢపదం ఉపయోగించకుండా నృశంసతరః అనే పదాన్ని వినియోగిస్తున్నాడు. ఇంతకంటే క్రూరుడు ఇంకెవడుంటాడండి అంటున్నాడు. ఎంతకంటే ఏకసంపన్నమశ్నాతి,
ఒంటరిగా పిండి వంటలన్నీ చేస్తూ తింటాడు, మహాసంపదలన్నీ అనుభవిస్తాడు. వస్తే వాసశ్చ శోభనం, అతి సుందరమైన వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. ఇంకోళ్ళు మాత్రం చచ్చిన చిరిగిపోయిన బట్టలు కూడా ఇవ్వడు. అసంవిభజ్య భృత్యేభ్య, తనింట్లో పనిచేసే వాళ్ళకి కొంచెం కూడా పంచకుండా వాడే ఒక్కడే అనుభవిస్తాడు. తిండి తనే అనుభవిస్తాడు, బట్టలు తనే అనుభవిస్తాడు. అటువంటి వాడికంటే నృశంస తరహా క్రూరుడైన వాడు కహా ఇంకెవడున్నాడు అంటున్నాడు. న్యాయానికి ఆలోచిస్తే ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ధర్మసూత్రము కాదు, రాజకీయ సూత్రము కాదు, ఇది ప్రకృతి సూత్రం. ఈ ప్రకృతి సూత్రం ఏమిటంటే, నీకు కావాల్సిన దానికంటే నీ దగ్గర ఎక్కువగా సంపద కూడబెట్టబడింది అంటే దాని అర్థం ఏమిటంటే, అలా పేరుకుందంటే దాన్ని ఇతరులకు ఇవ్వడం కోసమే భగవంతుడు నీ దగ్గరికి పంపించాడు, ప్రకృతి నీ దగ్గరికి పంపించింది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇది ప్రకృతి సూత్రం. ఏ దేశంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే దీనికి మినహాయింపే లేదు. అటువంటి సూత్రం ఇది. దీన్ని మరిచిపోయి కొంతమంది రోజు పిండి వంటలు వండు తింటారు. కనీసం అంట్లుతోమే పని మనిషికి కూడా ఒక గారెముక్క వదిలిపెట్టరు వాళ్ళు. అలాగే రోజు కొత్త చీరలే కట్టుకుంటారు, కొత్త బట్టలే కట్టుకుంటారు. కనీసం చిరిగిపోయిన పంచె కూడా పని వాళ్ళకి ఇవ్వరు. అయితే ఇక్కడ విదురుడు ఏమంటున్నాడు, దానం అంటల్లా యహ అసంవిభజ్య భృత్యేభ్య, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ పంచడం పేరు సంవిభజనం. అందుకనే ధర్మశాస్త్రంలో ఏకస్వాదు నభుంజీత అని, ఇది ఈ విదుర్నీతిలోనే రాబోతోంది, ఏకస్వాదు నభుంజీత అని. మధురమైన పదార్థాన్ని నువ్వు ఒక్కడివే తినబోకు, ఎవరికో వాళ్ళతో పంచుకుని తిను అని ప్రత్యేకంగా చెబుతున్నాడు. తిండే కాదు, విద్య కూడా అంతే. తనకున్న విద్యను పంచాలి. ఎవరికి పంచాలి? తన కొడుకులకి మాత్రమే పంచడం కాదు, అందరికీ పంచాలి. కనీసం 10 మందికో 20 మందికో తన విద్యని వీలైన వాళ్ళు పంచిపెట్టాలి. విద్య బాగా సంపాదించేసుకుని ఈయనంత పండితుడు ఎవరో లేడండి అనిపించుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈయనంత పండితుడు ఎవరో లేడు అనే పేరు కంటే ఈయన లాంటి పండితుల్ని ఈయన 100 మందిని తయారు చేశాడు అనే పేరు చాలా గొప్ప పేరు. నీ శిష్యులు ఒక్కొక్కళ్ళు 100 మంది తయారు చేస్తారు, 10,000 మంది నిన్ను గురువుగా గౌరవిస్తారు. కనుక విద్యని పంచాలి, సంపదని పంచాలి, వస్త్రాలని పంచాలి, ఆహారాలని పంచాలి. ఎవరికి? భృత్యేభ్య, ముందర నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి పంచాలి. తర్వాత సమాజంలో ఎవరికి జాతి అయితే వాళ్ళకి పంచాలి. దీనికి ప్రత్యేకగానే మన ధర్మశాస్త్రంలో వైశ్వదేవం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. దీంట్లో గృహస్థైన వాడు ఏం చేయాలంటే, అగ్నిహోత్రంలో మిష్ట మధ్యాహ్నం వేళ కొన్ని అన్నం మెతుకులు హోమం చేయాలి. హోమం చేయగా కొన్ని మెతుకులు మిగులుతాయి. ఆ మిగిలిన మెతుకుల్ని తీసుకెళ్ళి పక్షులకు వేయాలి. పక్షులు కూడా జీవులే, తన చుట్టూతా జీవిస్తున్నాయి. ఆ పక్షులన్నీ ఉండబట్టే ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ వల్లే తను కూడా జీవించగలుగుతున్నాడు. అంచేత ఆ పక్షులను కూడా తను పోషించాలి, వాటిని ప్రోత్సహించాలి. అంచేత వైశ్వదేవంలో మిగిలిన మెతుకుల్ని తీసుకెళ్ళి పక్షులకు వేయాలి. పక్షులకు మెతుకులు వేసిన తర్వాత తను భోజనం చేసే ముందరగా ఎవరన్నా ముష్టివాడు వస్తాడేమో అని కొంచెంసేపు ప్రతీక్ష చేయాలి, ఎదురు చూడాలి. కాసేపు చూసి ఎవడన్నా ముష్టివాడు వస్తే వాడికి ఒక ముద్ద వేసి, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాడిని ఆహ్వానించి వాడికి భోజనం పెట్టి అప్పుడు వాడితో భోజనం చేయాలి. ఇది వైశ్వదేవంలో విధి. అలా కాకుండా సంపన్నం అశ్నాతి వాసశ్చ శోభనం, అత్యంత సంపన్నంగా ఉంటూ అత్యంత దర్జాగా వస్త్రాలు ధరిస్తూ ఉండేవాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళ యొక్క పని వాళ్ళకి ముందర కొంత పంచిపెట్టాలి, పక్క వాళ్ళకు కూడా పంచిపెట్టాలి. పూర్వకాలంలో మామిడిపళ్ళు రోజుల్లో పెద్దలంతా ఓ నియమం అనుసరించేవాడు. ఇప్పటికీ చాలామంది అనుసరిస్తున్నారు. మొట్టమొదటి మామిడిపండు వీళ్ళు తినరు. మామిడిపండు ఇంటికి రాగానే ఎవరికైనా యోగ్యులైన వాళ్ళకి కనీసం ఒక పండైనా దానం చేయాలి. ఒక పండు దానం చేసిన తర్వాతే ఇంట్లో తమ పిల్లలు మామిడిపళ్ళు తినాలి. అలాగే వస్త్రాల విషయంలో, ఇతర సంపదల విషయంలో కూడా దీన్ని అసంవిభజ్య, ఎవరి వంతు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి విదురుడు చక్కటి ప్రాకృతిక శాస్త్రాన్ని మనకు బోధిస్తున్నాడు. ఈ సూత్రాలను కనుక మనం అనుసరించినట్టయితే అందరూ సౌమ్యంగా ప్రశాంతంగా ఉంటారు. అటువంటి ప్రవృత్తిని మన సమాజంలో మనం వృద్ధి చేద్దాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రమణీయం వయ్యొప్పు కేవల పరబ్రహ్మస్వరూపంబు నందమరున్మానవతాపసుత్వములు రెండట్లౌట చేగాదే ఏన్గుమొగంబున్ మరి మానవాకృతియు నీకున్గల్గుట బ్రంబే
నీ సమభావంబునకిద్దియే ప్రబలమౌ సాక్ష్యంబు విఘ్నేశ్వరా. ఓ వినాయక స్వామి, రమణీయంబయ్యొప్పు కేవల పరబ్రహ్మస్వరూపంబునందమరున్ మానవతాపసుత్వములు. రమణీయమైనటువంటి జీవాకృతులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. అంతా కూడా పరబ్రహ్మస్వరూపమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మము నుండి వ్యక్తమైనదే. దానిలో ఉన్న జీవుడు కూడా ఆ పరమాత్మ యొక్క లేశ భాగమే. ఆయన యొక్క అనుగ్రహంతోనే ఈ జీవులందరూ కూడా చైతన్యవంతులై తిరుగాడుతున్నారు. అలా సకల జీవులలోనూ నేనున్నానని చెప్పటానికి అంతా కూడా అందమైనదే. ఏది వికారమైనది లేదు ఈ సృష్టిలో. అంతా సౌందర్యమయం. అది చెప్పటం కోసమే పరబ్రహ్మ స్వరూపుడైన ఈ వినాయకుడు మానవతా పశుత్వములు రెండట్లౌట చేగాదే. మానవులందరూ కూడా కనుముక్కు తీరును బట్టి వీరనుకునేటువంటి ఆలోచనలతో, ఊహలతో, అభిరుచులతో ఎదుటివారు అందంగా ఉన్నారో లేదో నిర్ణయిస్తూ ఉంటారు. అనేక రంగులను కూడా పోల్చుకుంటూ తెలుపు, పసుపు, బంగారు ఛాయ, నలుపు, సామన ఛాయ, ఇలా రకరకాలుగా వారి అభిరుచిని బట్టి సౌందర్యాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. కానీ అంతా బ్రహ్మమయమే వేదాంత దృష్టితో చూసినప్పుడు. దాన్ని తెలియజేయటం కోసమే ఏన్గు మొగంబున్ మరి మానవాకృతియు నీకున్ కల్గుట. నువ్వు ఒక ఏనుగు ముఖాన్ని, మానవాకృతిని ధరించావు. ఎవరైనా అలా చూస్తే భయపడతారు, పారిపోతారు. ఏమిటి ఈ విచిత్ర జీవి అని. కానీ ఆ ఏనుగైనా ఈ మానవుడైనా కూడా నాకు సమమే, అందరి ఎడలా నేను సమభావంతోనే ఉంటాను అని తెలియజేయటం కోసం సౌందర్యము కానటువంటిది ఏ పదార్థము ఈ సృష్టిలో లేదు, ఏ జీవి అందవికారంగా లేరు అని తెలియజేయటం కోసమే ఇటువంటి రూపాన్ని ధరించావయ్యా. నీకున్గల్గుట బ్రంబే నీ సమభావంబునకిద్దియే ప్రబలమవు సాక్ష్యంబు విఘ్నేశ్వరా. నువ్వు సర్వత్రా సమదర్శనంతో ఉంటావంటానికి ఇదొక్కటే సాక్ష్యమయ్యా స్వామి అంటూ పరబ్రహ్మ స్వరూపానికి ఈ రూపము ఆ రూపము అనేది లేదు. తాను కోరుకున్నటువంటి రూపాన్ని అది పొందుతుంది. అలా ఆ పరబ్రహ్మ యొక్క సంకల్పానుసారం ఈ సృష్టి ఇలా ఏర్పడినది. ప్రతి జీవి కూడా సుందరమైనదే అని తెలియజేస్తూ ఆ వినాయక తత్వాన్ని మనకు సూక్ష్మంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని అందించిన విద్వత్కవులు, వినాయక భక్తులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని. జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే, అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడు అడగం. అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు. అమ్మ మాకు ఎలా కనపడ్డాలో తెలుసా? అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛ స్పారపుష్పద్విరేఫా రచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు. కల్పవల్లీ అని పిలిచారు. అమ్మ నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు. కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైక భాజనం అంటుంది. అటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు. ఆయన దగ్గరకు వెడితే చాలు, ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నేడిచ్చేస్తుంది. నువ్వెవరు, ఏమిటి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష భగవంతుడికి ఉండదు. ఆయన దగ్గరికి, ఆయన పాదముల దగ్గరికి ఎవరు వెళ్ళారో వాళ్ళకి నీడనిచ్చి కాపాడేస్తాడంతే. రాముడు చెట్టు లాంటి వాడు అంటుంది తార. అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు.
ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకలతను కాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. నీ స్తనములను అనబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరు నీలతోగిత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి. మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం. శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు. తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే, ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం, మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది, అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు. సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు. అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా? ఒక్కదానివి రావద్దు మా ఇంటికి. నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు, నీ బిడ్డలతో రా. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. వాళ్ళెవరు? త్వయ పుత్రాః స్వయం శ్రీదేవీ దేవత. నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా. మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకు, ఆయనతో కూడా రా. ఆయనతోటి పిల్లలతోటి రా. ఉండు, ఇంకెక్కడికి వెడుతుంది? హాయిగా కూర్చుంటుంది. ఎప్పుడు? పుట్టింటికొచ్చి ఉండిపోయే పిల్ల అని మీరు అనుకోకండి, భక్తుడి గుండెల్లోకి వచ్చింది. ఎప్పుడు వస్తుంది? భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాదమాహ్లాదో నాదగితో మహాచితవపు పంచేషుణా చాధృత సత్పక్ష సమనోవనేష సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి, అది పుట్టినిల్లు కాదు, భక్తుడి యొక్క గుండె. అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు పెడతారు? అందుకని అమ్మ నువ్వు ఒక్కదానివి రాకు. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. నీ బిడ్డలతో రా, స్వామితో రా, వచ్చి ఉండు అని పిలుస్తారు. అంటే ఆ జగన్మాతృత్వంలో, ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం, ఆవిడ పాతివ్రత్యం, ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి అయి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో, ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో, ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి 3 వానల్లో 1 వాన అని శాస్త్రం నిర్దేశించింది. అది ఆ తల్లి యొక్క వైభవం, లక్ష్మీ తత్వం. అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఎక్కడ భార్యాభర్తలు పిల్లలు పరమ ప్రేమగా ఉంటారో, కర్తవ్యత నిష్ఠతో ఉంటారో, ఆ తల్లిని తండ్రిని చూసేటప్పటికే ఆదర్శం కావాలి. ఒక్కటే పరీక్ష, ఈ పని చేస్తే మా నాన్నగారు ముఖం చూస్తారా, మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొడుకు సంధ్యావందనం ఊళ్ళో వాళ్ళ కోసం కాదు చేయవలసింది, నాన్నగారు సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకుంటారా? పంచె కట్టుకోవడం రాకపోతే నాన్నగారు ఒప్పుకుంటారా? ఎవరి కోసం కట్టుకోవాలి అంటే నాన్నగారు చెప్పక్కర్లేదు, నాన్నగారు ఒప్పుకోరు. అది దేని చేత? నాన్నగారు అలా బ్రతుకుతారు కాబట్టి నాన్నగారు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలి అంతే. నాన్నగారు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలన్నది పిల్లలకు వచ్చేస్తుంది. అమ్మ ఎలా ఉందో అలా ఉండాలన్నది ఆడపిల్లకు వచ్చేస్తుంది. మీరు చూడండి, ఇంటికొచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఇద్దరి వల్లనే వస్తుంది.
మొట్టమొదట పుట్టింట్లో రావాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఆడపిల్లని దగ్గర పెట్టుకుని తల్లి నేర్పుతుంది. అయోధ్యకాండలో సీతమ్మ చెప్తుంది, ఆఖరికి పాణిప్రదాన కాలేజ, పాణిప్రదానం జరిగేటప్పుడు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ఉండాలో చెప్పిందమ్మా అంటుంది. ఇంటికి ఏ మహాత్ముడు వచ్చాడో ఆయనకి ప్రేమతో పెట్టిందే ఐశ్వర్యానికి కారణం అవుతుంది. కాబట్టి పుట్టింటిలో సంస్కారం పొందాలి, అత్తవారింటిలో అత్త కోడలు కలిసి అలా ప్రవర్తించాలి. లోకాలకన్నిటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడే కుటుంబం ఏది అంటే ఆ లక్ష్మీనారాయణుల కుటుంబం. అందుకే మాకు తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు, మా తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి. వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే కుటుంబాలన్నీ బ్రతుకుతాయి. ఆ తల్లిదండ్రుల పోలికే బిడ్డలందరికీ ఉంటుంది. అందుకే భారతదేశం ఒకరు ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రదేశం అయింది. ప్రపంచానికి అంతటికీ కూడా పూజామందిరమైంది భారతదేశం. కర్మభూమి, యజ్ఞభూమి అయింది. వివాహ సంస్కారంలో భారతదేశం అంటే అన్ని దేశాలు 2 చేతులెత్తి నమస్కరిస్తాయి. ఒకసారి పురుషుడు స్త్రీ భార్యాభర్తలై నిలబడితే చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే. అంత గొప్ప దేశం ఈ దేశం అని. అది ఎక్కడిది అంటే అలా బ్రతకడానికి మనకి ఆదర్శ పురుషులు ఎవరు అంటే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు. ఆ తల్లి యొక్క తత్వం అది. అటువంటి తల్లి తత్వాన్ని విని మురిసిపోవడం అంటే ఆవిడ్ని దృష్టిలో ఉంచుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి వీలైన రీతిలో ఆ భక్తితో ఆ ఆర్ద్రతతో మనం ప్రవర్తించిన నాడు మన యందు ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నాన్నగారండి ఆస్తి ఎప్పుడు రాసేస్తారండి, నాన్నగారండి ఆస్తి ఎప్పుడు రాసేస్తారండి అని కాళ్ళు పట్టినప్పుడల్లా రాత్రి నాన్నగారిని అడగక్కర్లేదు. నాన్నగారు ఎలాగో కొడుకులకే రాస్తాడు. కానీ నాన్నగారండి వెళ్ళి పడుకోరా, 10 అయింది ఇప్పుడు వచ్చావు అంటే అలా అనకండి నాన్నగారండి. ఏమి ఇంత అలిసిపోతే అన్నం తినలేదా, ఇంత అలిసిపోతే స్నానం చేయలేదా, ఇంత అలిసిపోతే ఎక్కడో అక్కడ నేను ఏ పనికి వెళ్ళానో ఆ పనిలో అంత అలిసిపోయి కూడా చేసి రాలేదా, మీ కాళ్ళు పట్టడం దగ్గరికి వచ్చేటప్పటికే కష్టం వచ్చిందా, మీ కాళ్ళు పట్టకుండా పడుకుంటే నాన్నగారండి నాకు ఇవాళ రోజు వృధా అయిపోతుంది, శంకరుడు కాళ్ళు పట్టే అధికారం నాకు తీసేయకండి అని కొడుకు వచ్చి కాళ్ళు పట్టాడు అనుకోండి, ఆ తండ్రి కొడుకు కాకపోతే ఎవరికి ఇస్తాడు, ఇచ్చింది ప్రేమతో ఇస్తాడు. ఇలాంటి కొడుకు జన్మజన్మాంతరాలకి వీడు కొడుకుగా కావాలని అడుగుతాడు, వాడికే ఇస్తాడు. కాళ్ళు పట్టినప్పుడల్లా నాన్నగారు రేపు తీసుకురానా స్టాంప్ పేపర్లు అంటే అడగక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్టు బ్రతికితే చాలు వాళ్ళు అన్నీ ఇస్తారు. అది లక్ష్మీ కటాక్షం అని గుర్తుపెట్టుకోవాలి. అంతకన్నా ఇంకా ఏదో ఇంకోలా మాట్లాడడం నా చేత కాదు. నేను ఉన్నది ఉన్నట్టే చెప్పగలను వైదికంగా. కాబట్టి అలా బ్రతకగలిగిన అదృష్టం ఆ తల్లి మనకి కటాక్షించాలని సాంజలిబద్ధకంగా తల్లి పాదములకు శిరసు తాటించి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. ఓ సుందరి, తప్పు చేసిన సేవకుణ్ణి ప్రభువు శిక్షిస్తే అది వాటికి గొప్ప అనుగ్రహం అవుతుంది. కానీ సహనము వివేకము లేని కోపిష్ఠైన మూర్ఖుడు మాత్రం తనకు ప్రభువు శిక్ష వేసి మేలు చేశాడనే సత్యాన్ని తెలుసుకోలేడు. ఓ అభిమానవతి, నీ పలు వరుసలు కనుబొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. నీ ముఖంలో చిరునవ్వుతో కూడిన చూపులు ఎంతో అనురాగంతో సిగ్గుతో మెల్లమెల్లగా మెలకెత్తుతున్నట్లుగా ఉన్నాయి కదా. 9 వంటి నీ నల్లని ముంగురులు నీ ముఖానికి అలంకారంగా ఉన్నాయి. ఎత్తైన ముక్కు కలిగి తీయనైన పలుకులు పలికే నీ ముఖాన్ని నీ వాడినైనా నాకు చూపించవా? నాకు వీరపత్నిమైనటువంటి ఓ పురంజని, నీ పట్ల తప్పు చేసిన వాడు విప్రుడు కానివాడైతే ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. ఒక్క శ్రీహరిభక్తుడు తప్ప నీ పట్ల తప్పు చేసి భయం లేకుండా ముల్లోకాల్లో గాని వాటి బయట గాని ఉన్నవాడు ఎవడూ నాకు కనిపించటం లేదు. బొట్టు లేకుండా నీ ముఖం మలినంగా ఉంది. పైన ఆనందంతో ప్రకాశించే నీ ముఖం, పైగా
ఇంత రూపమైనటువంటి నీ ముఖము దానికి బదులుగా కోపంతో భయం కలిగిస్తుంది. నీ ముఖంలో నాకు అనురాగం కనిపించటం లేదు. సుందరమైన నీ వక్ష సంపద శోకాశ్రువులతో తడిసి ఉంది. కుంకుమ ముద్దలాగా ఎర్రగా ఉన్న నీ క్రింది పెదవి రంగును కోల్పోయింది. ఇటువంటి స్థితిలో ఉన్న నిన్ను నేను ఏనాడైనా కూడా చూడలేదు. కనుక నువ్వు నా పట్ల ప్రసన్నురాలివి కా. వేటాడటం అనేటువంటి చెడు వ్యసనం గల నేను నీకు చెప్పకుండా నిన్ను విడిచిపెట్టి స్వేచ్ఛగా వేటకు వెళ్ళాను. నీ పట్ల తప్పు చేశాను. నేను అపరాధనే. కానీ నేనిప్పుడు మన్మథ బాణాలకు తగులుకొని ధైర్యాన్ని కోల్పోయి నీకు వశుడై ఉన్నాను. భర్తను మనసారా ప్రేమించే ఏ యువతి అయినా యోగ్యమైన దేశకాలాలలో వశుడైన భర్తను సేవించకుండా ఉంటుందా అన్నాడు. ఇంతటితో 4వ స్కంధంలో 26వ అధ్యాయం సమాప్తము. 27వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భార్యపుత్రుల యందు ఆసక్తి కలిగి ఉండటంతో పురంజనుడు ఆత్మ గురించి మరిచిపోవటము మరియు కాలకన్య చరిత్ర చెప్పబడ్డాయి. నారద మహర్షి బర్హిషత్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. ఇట్లా చెప్తున్నాడు నారదుడు. ఓ మహారాజా, ఈ విధంగా పురంజని తన భర్త అయిన పురంజనుడిని వివిధ కామ విలాసాలతో పూర్తిగా తన వశం చేసుకుంది. తాను ఆనందిస్తూ ఆయనను ఆనందింపజేసింది. ఆ పురంజని చక్కగా స్నానం చేసి కుంకుమ మొదలైన మంగళ ద్రవ్యాలను అలంకరించుకుంది. ఆనందంతో పురంజనుడి వద్దకు రాగా ఆయన ఆమెను అభినందించాడు. ఇద్దరూ ఏకాంతంలో ఆనందించారు. ఆయన మనస్సు ఆమెతో ఆకర్షితమైపోయింది. ఇక పురంజనుడికి తన జీవిత ధ్యేయం ఆమె మాత్రమే అయిపోయింది. అతడు ఇది పగలు ఇది రాత్రి అనేటువంటి కాలం కూడా తెలియక ఆమె తోడేదే లోకం, ఆమె ఉండేదే లోకం అన్నట్లుగా కాలం గడపసాగాడు. అందుచేత పగలు రాత్రి రూపంలో పురుగులు పెట్టే కాలం యొక్క, అంటే పరుగులు పెట్టే, పగలు రాత్రి అనేటువంటిది పురుగులాగా పరుగు పెట్టేటువంటి కాలం. ఇది ఎక్కడా నిలిచోదు. పరుగులు పెట్టేటువంటి కాలం యొక్క వేగం కూడా ఆయనకు తెలియలేదు. ఎవరికైనా కూడా కాలాన్ని దాటటం శక్యం కాదు. పురంజనుడు ఎంతో గర్వించసాగాడు. అభిమానం గలవాడయ్యాడు. విలువైన చెయ్యపై ఆమె చెయ్యేసి తలపెట్టుకొని పడుకున్న ఆయనకు ఆమె ఒక్కతే పరమ పురుషార్థంగా కనిపించింది. ఎంత అజ్ఞానం చూడండి. అజ్ఞానంతో వంచబడిన ఆ రాజుకు తన స్వరూపమైన పరబ్రహ్మను తెలుసుకోవటమే పరమ పురుషార్థం కదా అని తోచలేదు. ఈ విధంగా కామముతో మలినమైన మనస్సు గల ఆ పురంజనుడు ఆమెతో కలిసి ఆనందిస్తూ ఉండగా ఆ దంపతులకు 111 మంది కొడుకులు 110 మంది కుమార్తెలు కలిగారు. అప్పటికే ఆయన ఆయస్సు సగానికి సగం గడిచిపోయింది. ఆయన కుమార్తెలు పౌరంజనీయులు అని పేరు పొందారు. వారు మంచి శీలము, పెద్ద మనస్సు అనేటువంటి మంచి గుణాలు కలవారై తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చిపెట్టారు. పాంచాల దేశ ప్రభువైనటువంటి ఆ పురంజనుడు పితృవంశాన్ని వృద్ధి చేసే తన పుత్రులకు పెళ్లిళ్లు చేశాడు. కుమార్తెలకు కూడా వారి వారి రూపలావణ్యాలకు గుణాలను తగిన వారిని తెచ్చి వివాహాలు కూడా చేసేశాడు. పురంజనుడి పుత్రులలో ఒక్కొక్కడికి 100 మంది చొప్పున పుత్రులు కూడా పుట్టారు. వారు పంచాల దేశంలోనే ఉండి పురంజనుడి వంశాన్ని వృద్ధి చేశారు.
పురంజనుడికి తన పుత్రులు, మనుమలు, ఇల్లు, ధనము, పరిచారకులు అనే వాటి యందు విపరీతమైన విడదీయరాని మమకారం ఏర్పడింది. ఆ ప్రభావంతో ఆయన సంసార సాగరంలోని అంటే సంసారంలోని శబ్దాది విషయాలలో గట్టిగా బంధితుడైపోయాడు. చిక్కుకొని పోయాడు ఆ సంసారంలో, బయటికి రాలేకపోతున్నాడు. ఇంకేమి సంవత్సరం అయిపోయింది, బయటకు వస్తానని లోపల ఇంకొక మనవడు పుడతాడు, అయిపోయింది అక్కడికి. అంతులేని కోరికలు గల ఆ పురంజనుడు దీక్ష బట్టి పశుహింసతో కూడిన ఘోరమైన యజ్ఞాలను చేసి దేవతలు, పితృదేవతలు, భైరవుడు మొదలైన భూతనాయకులను నువ్వు ఆరాధించినట్లే ఆరాధించాడు ఆయన కూడా. ఈ విధంగా పురంజనుడి మనస్సు కుటుంబ వ్యవహారంలో చిక్కుకుపోయింది. ఆత్మహితం కోసమై ఈశ్వరారాధన వంటి యోగ్యమైన కర్మలు చేయటంలో అశ్రద్ధ వహించిన ఆయనకు హఠాత్తుగా ముసలిదనం వచ్చి పడింది. ప్రేమైన భార్యతో ఆనందించాలని కోరుకునేవాడికి తాను ప్రేమించే భార్యకు కూడా వృద్ధాప్యం అనుకూలంగా ఉండదు. నారాయణాయ నమః. శ్రావణ మాసం చివరి సోమవారం, శివనక్త వ్రతం, విశేషించి ప్రదోషం. ఆ సమయంలో శివారాధన చేయడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి? శ్రావణ బహుళ ద్వాదశి నాడు ఆచరించేటువంటి శివారాధన ఎటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది? ఈ రోజున ఆచరించే శని ఆరాధన వలన కలిగే సత్ఫలితాలు ఏమిటి?